వీకెండ్లో వనదేవతల దర్శనం కోసం మేడారానికి పోటెత్తారు భక్తులు. జాతర ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయింది. ఇక పెద్ద సంఖ్యలో వాహనాలు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మేడారానికి వెళ్లే భక్తులు ముందుగా గట్టమ్మ దర్శనం చేసుకుంటారు. మేడారం నుంచి మరిన్ని వివరాలు అశోక్ అందిస్తారు. మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శనం చేసుకునేందుకు ముందస్తు మొక్కులు కొనసాగుతున్నాయి. ములుగులోని గట్టమ్మ వద్ద ఫస్ట్ తల్లిని దర్శనం చేసుకున్న తర్వాతనే మేడారంకి వెళ్తారు. ప్రస్తుతం మనం ములుగులోని గట్టమ్మ తల్లి వద్దగా ఉన్నాం. ఇక్కడ కొందరు పూజారులతో పాటు భక్తులు ఉన్నారు. పూజలను తెలుసుకున్నాం. ఫస్ట్ భక్తులు ఎందుకు దర్శనం చేసుకుంటారు? ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాజాతర అయిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకొని ములుగు గట్టమ్మ వద్ద ఆదివాసీ నాయకపోడు ఆరాధ్య దైవమైన ఆదివాసీ నాయకపోడు గట్టమ్మ పూజారుల ఆధ్వర్యంలో మరి పూజలు నిర్వహించడం జరుగుతుంది. మరి మేడారం వెళ్ళే ప్రతి భక్తులు కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే మాత్రమే క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలమ్మా అని ప్రతి ఒక్కరు కూడా కాయతో టెంకాయ కొట్టించిన అమ్మవారికి మరి ఎక్కువగా కానుకలు ఏమి ఇస్తారంటే బండారి మాత్రమే ఇస్తారు. ఎందుకంటే ఆదివాసీల పూజారులకు మరి బండారి మాత్రమే ఉంటారు, అర్చకులు ఏముండరు. అర్చకులు ఆదివాసీ నాయకుడు గట్టం పూజారిగా వ్యవహరిస్తారని తప్పించి మేము వేద మంత్రాలు ఏమి ఉండవు. మేము బండారితోనే అమ్మవారికి క్షేమంగా వెళ్ళి లాభంగా రావని భక్తుల నుండి మరి భక్తులను కోరడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ యొక్క మాఘశుద్ధ పౌర్ణమి రోజులలో మాత్రమే ఆదివాసులు, దేశంలో ఉన్న ఆదివాసులైనా సరే మరి రాష్ట్రంలో ఉన్న ఆదివాసులు ఎవరైనా సరే మాఘశుద్ధమి రోజులలో ఈ యొక్క జాతరలను నిర్వహించబడుతుంది. ఆదివాసులకు మరి ఎందుకంటే ఆదివాసులకు ఆడబిడ్డలకు పుట్టినిల్లుగా జన్మనించిన ఇల్లులుగా ఈ మాఘశుద్ధ రోజులు అనేది మాకు ఎంతో గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజులలో మాత్రమే మేము పండుగలైనా సరే పూజలైనా సరే నిర్వహించుకుంటాము. మరి మేడారం వెళ్ళే ప్రతి భక్తులు కూడా తప్పకుండా గట్టమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టిన తర్వాత మాత్రమే మరి మేడారం జాతరకు వెళ్ళడం జరుగుతుంది. దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుండి కూడా మరి ఈ యొక్క గట్టమ్మ జాతరను అదేవిధంగా మేడారం సమ్మక్క సారమ్మ జాతరను నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల రోజుల ముందు నుండే ఈ యొక్క పబ్లిక్ అనేది ఈ యొక్క భక్తులు అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. గతంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క మేడారం జాతరకు దానికంటే ఎక్కువగా, ఎందుకంటే గతంలో కరోనా పాండమిక్ ఉండడం వల్ల కొంచెం తక్కువగా పబ్లిక్ రావడం జరిగింది. అంటే దానికంటే ఎక్కువ పబ్లిక్ కూడా ఇప్పుడు రావడం జరుగుతుంది. నెల రోజుల ముందు నుండి కూడా రోజు 1,00,000 నుండి 2,00,000 మంది కూడా ఉండడం జరుగుతుంది. బుధ, గురు, శుక్రవారాలలో అదేవిధంగా ఆదివారం, శనివారం రోజులో ఇంకా పబ్లిక్ 3 లక్షల నుండి 5 లక్షల వరకు వెళ్ళడం జరుగుతుంది. అమ్మ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాబ్నార్ డిస్ట్రిక్ట్ మేడారం పోతున్నాం. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము వరంగల్ మాది. మేము 30 ఏళ్ళ సంది వస్తామండి. మా పిల్లలు యుఎస్లో ఉన్నారు. మంచిగా అమ్మవారు చెప్పిన మొక్కిన మొక్కులు నెరవేరుతుంది. 30 ఏళ్ళ సంది వస్తున్నాము ఇక్కడ. మా అత్త మామ నుంచి వస్తాము. మా పిల్లల పుట్టేంటికలు కూడా ఇక్కడనే. మేము హైదరాబాద్ నుంచి ఫస్ట్ టైం వస్తున్నాను. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను యాక్చువల్గా చాలా ఇప్పుడు మా పిన్ని వాళ్ళు 30 ఇయర్స్ నుంచి చెప్తున్నారు. నేను ఎప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి ఎప్పుడు అనుకుంటాం కానీ రాలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్నాను. మేడారంకి వెళ్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు జాతర ఉంది కాబట్టి జాతర టైంలో కొంచెం రష్ ఎక్కువ ఉంటుందని మేము ఇప్పుడు ముందుగానే వస్తున్నాం అనమాట. వరంగల్ ఫోర్ట్ వరంగల్ మేడారం జాతరకి వెళ్తున్నాం. మేడారం జాతరకు బయలుదేరినామండి ఈరోజు. అమ్మవారి ఇక్కడ గట్టమ్మ అమ్మవారి దర్శనం చేసుకొని మేడారం బయలుదేరి అమ్మవారిని దర్శనం చేసుకునే ప్రయత్నంలో వెళ్తున్నాము. అందుకే ఇక్కడ మనం గట్టమ్మ దగ్గర ఆగి దర్శనం ఇప్పుడే చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడము. అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా బాగున్నది. మన తెలంగాణ సంస్కృతిలో ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన పండుగ. ఈసారి మనము పండుగ 23, 24, 25 అంటే ఇప్పటి నుంచి అప్పటికి చాలామంది 23 లక్షలు 24 లక్షల మంది ఆల్రెడీ దర్శనం చేసుకున్నారు. గత 3-4 నెలల నుంచి దర్శనం బాగా చేస్తున్నారు. ఇంకో 1 మంత్లో కూడా చాలా మంది వస్తారు. ఇంకో 2 మంత్స్ ఇలానే జరుగుతుందని చెప్పేసి అవకాశాలు ఉంది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తే చూద్దాం. ఇక చూడాల్సిన పరిస్థితి ఉంది సార్. హైదరాబాద్ నుంచి వచ్చాము. ఫస్ట్ టైం ఇప్పుడు రావడం మేము. సో రష్ ఎక్కువ ఉంది అని అనుకుంటున్నాము. బట్ ఇంకా అక్కడికి వెళ్ళలేం కదా. ఫస్ట్ ఇక్కడ మొక్కుకొని అక్కడికి వెళ్ళాలంట. ఇక్కడ దర్శనం అయినాకనే అక్కడ చేసుకోవాలంట. సో ఫస్ట్ టైం ఎట్లుంటుందో ఇంకా అక్కడ తెలియదు. నార్మల్గా అయితే రష్ ఎక్కువ ఉందని అంటున్నారు. ఇంకా ఫ్రైడే, సండే ఎక్కువ ఉంటారంట. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, ఎంప్లాయీస్. ఈరోజు సాటర్డే కాబట్టి హాలిడే కాబట్టి వచ్చాము. ఈ మేడారం జాతరకు వచ్చుకుంటే గట్టమ్మ దగ్గరకు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని సువిజ్ఞంగా బ్రహ్మాండంగా ఉంటున్నాం. మా పిల్లలు కూడా చాలా ప్రయోజకులు. ఇక్కడ మేము కోరుకున్న మొక్కులు 100% తీరుస్తుంది ఈ గట్టమ్మ తల్లి. ఇక్కడ నుంచి మేము ఆ సమ్మక్క సారలమ్మకు యథాప్రకారంగా 2 సంవత్సరాలకు ఒకసారి పోయి మధ్యన ఇట్లా వస్తూ మేము మొక్కులు చెప్పుకుంటూ తల్లి ఆశీర్వాదాలు తీసుకుంటూ అష్టాశ్వర ఆయురారోగ్యాలతోటి బ్రహ్మాండంగా రాణించగలుగుతున్నాం.
ప్రస్తుతం మేడారం సమ్మక్క సారలమ్మ ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ కొందరు పూజారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి, ఈ గత జాతరతో పోల్చుకుంటే ఈసారి ముందస్తుగానే వస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? గత జాతరతో పోల్చుకుంటే ఈసారి ఒక 3 నెలల ముందు నుంచే జాతర జరుగుతుంది. ఇక్కడ ఇప్పటి వరకు ఒక 50 లక్షల జనం పైబడే వస్తున్నారు. 5 రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలన్నీ కలిపి ఇప్పుడు ఒక కుంభమేళాగా ఈ 3 నెలల జాతరగా జరుగుతుంది. ఈ 3 రోజుల జాతరని ఈ తెలంగాణ ప్రజలు 3 నెలల జాతరగా చేసుకున్నట్టు ఈ రోజు వరకు తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ వచ్చేసి కరోనా వల్ల భయపడి జనాలు కొంతమంది రాలేక ఇబ్బంది పడ్డారు. ఆ జనాలంతా ఇప్పుడు ఒక్కసారిగా ఒక కుంభమేళాలా ఇక్కడ జరుగుతుంది జాతర. ఇక్కడ ఉన్న ప్రొటెక్షన్ కానీ పోలీసు వాళ్ళు కానీ మస్తు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి మంచి సౌకర్యాలతో కొత్త సౌకర్యాలు కొత్త పనులతో వాళ్ళు ముందుకు సాగుతున్నారు. ఆ పూజల కార్యక్రమాలు కాకముందే ఇప్పుడు ముందస్తుగా వస్తున్నారు. ఆ పూజలు కార్యక్రమాలు ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయి? పూజలు కాకముందే జనాలు ఇంత భారీ ఎత్తున రావడం ఈ జాతరకు ఇదే మొదటిసారి. పూజ వచ్చేసి మాకు 3 వారాల పూజ ఉంటుంది. 7వ తారీఖు గుడిమెలిగే పండుగ ఉంటుంది. గుడిమెలుగుడు అంటే మేము గుడి శుద్ధి చేసుకొని గుడి మొత్తం కడుక్కొని ముగ్గులు వేయడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ 14వ తారీఖు వచ్చేసి మేము మండమెలుగు పండుగ చేసుకుంటాము. దూర స్తంభాలు ఎత్తేసి మేము కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఊరు పొలిమేర చుట్టూ దూర స్తంభాలు ఎత్తుతాము. అదేవిధంగా 21వ తారీఖు పగిడితరాజు గోవిందరాజులు సారలమ్మని గద్దెల వద్దకు తీసుకొస్తాము. అదేవిధంగా సమ్మక్కని గురువారం రోజు విజయవంతంగా తీసుకొని వచ్చి శుక్రవారం రోజు పూజలు అన్ని దేవుళ్ళకు పూజలు నిర్వహించి ఆ రోజు నిష్ఠగా ఉండి ఒక పొద్దుండి మళ్ళీ శనివారం రోజు జనం నుంచి వనంలోకి అన్ని దేవతలు సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నపల్లికి, కొండాయిని గోవిందరాజుని కొండాయికి, మన పూనుగన్లకు పైడితరాజుని ఎవరి వాళ్ళ స్థానాలకు జనం నుంచి మళ్ళీ వనంలోకి మేము యాస్టేజ్గా మేము పంపించడం జరుగుతుంది. మళ్ళీ బుధవారం రోజు మేము తిరుగు పండుగ మేము మళ్ళీ చేసుకుంటాము. అప్పటి వరకు కూడా ఇదే క్రౌడ్ ఉండొచ్చు అని మేము భావిస్తున్నాము. ఏర్పాట్లు అన్నీ అయితే చాలా బాగున్నాయండి. మేము అంటే 2 ఇయర్స్కి ఒకసారి కంపల్సరీ వస్తాము. ఈసారి అయితే చాలా బాగున్నాయి ఏర్పాట్లన్నీ. వాటర్ ప్రాబ్లం కూడా ఏమీ లేదు. మధ్యలో కూడా చాలా బాగున్నాయి. క్రౌడ్గా అదిగా ఉంటుండే, ఇప్పుడు ఏంటంటే క్రౌడ్ లేకుండా ఫ్రీగా వెళ్ళే విధంగా చాలా బాగుంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? భద్రాచలం. ప్రతి జాతరకు ఒకసారి వస్తామండి. అమ్మవారి మొక్కులు తీర్చే తల్లని జాతర కోసం మొక్కు చెల్లించుకోవటానికని వచ్చాం. భద్రాచలం నుంచి వచ్చాము. మేము భద్రాచలం నుంచి వచ్చామండి. మొక్కు చెల్లించుకోవడానికి మా పాపది. ప్రతి జాతరకి వస్తూ ఉంటామండి. అమ్మ, మీరు ఎన్నిసార్లు వచ్చినావు ఇప్పటికి? 3 సార్లు వచ్చామండి. మా అమ్మాయి మనవరాళ్ళకి మొక్కుంటే తీర్థానికి వచ్చాం. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉందండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము వరంగల్ నుంచి వచ్చాం. మేము ప్రతి సంవత్సరం వస్తాం. 2 ఇయర్స్కి ఒకసారి వస్తాం. జనాలు బాగున్నారు, గేట్ తీస్తలేరు, లోపలికి రాణిస్తలేరు. ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొంత అధికారులు కూడా మొత్తం పరిశ్రమలు చేసి అక్కడక్కడ వాలంటీర్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ వాలంటీర్లు ఎట్లాంటి ఏర్పాటు చేస్తారు, ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తారో తెలుసుకుందాం. మేడం, చెప్పండి, ఈ భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మరి భక్తులకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం. శానిటేషన్ పరంగా కూడా మరి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వెంటనే టీమ్స్ లాగా, జోన్స్ లాగా ఏర్పాటు చేసి మరి దాన్ని సెక్టార్ లాగా, సబ్ సెక్టార్ లాగా క్రియేట్ చేసుకొని వాటికి సంబంధించిన అధికారులను అపాయింట్ చేసి మొత్తం శానిటేషన్ పరంగా 100% భక్తులకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేసుకుంటున్నాం. అదేవిధంగా మన గౌరవ మినిస్టర్ గారు ఇక్కడ వాస్తవులు కానీ వారు చెప్పినట్టు మరి భక్తులకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి క్యూ లైన్లలో వాటర్ సప్లై కూడా చేస్తున్నాము. అదేవిధంగా జాతరకు వచ్చే రోడ్డు మార్గంలో కూడా కౌంటర్స్ అంటే వాటర్ సప్లై సంబంధించిన ట్యాంకర్స్ ఏర్పాటు చేసి భక్తులకు వాటర్ ప్రాబ్లం కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేస్తున్నాం. ఇక్కడ కూడా క్యూ లైన్ ద్వారా వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ఈ యొక్క మేడారం జాతర ఫ్రీ ప్లాస్టిక్ జాతరగా ఉండాలి కాబట్టి మా భక్తులు ప్లాస్టిక్ తెచ్చుకోకుండా వాళ్ళకి సంబంధించిన కవర్లు, స్టీల్ సంబంధించిన పాత్రలు తెచ్చుకొని మరి సహకరించే విధంగా వాళ్ళకు మోటివేషన్ చేస్తున్నాం. నిన్న మేడం గారు వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని కలెక్టర్లకు కూడా మార్గనిర్దేశకం చేశారు. వాళ్ళు ప్లాస్టిక్ రహిత జాతరగా చేసే విధంగా చర్యలు కొంతవరకైనా ప్రయత్నం చేసే విధంగా మేడం గారు మాకు మార్గనిర్దేశకం చేశారు. దాని ప్రకారం మేము మరి భక్తులకు అన్ని సకల ఏర్పాట్లు చేస్తున్నాము. శానిటేషన్ పరంగా మరి భక్తులు హ్యాపీగా దర్శనం చేసుకొని వాళ్ళ యొక్క తిరుగు ప్రయాణంలో సంతోషంగా పోయే విధంగా వాళ్ళకి సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఆలయ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. వీడియో దసరాతో అశోక్ బిస్క్రూస్, మేడారం నుంచి.